हार जाई और देवता जितन धरई हनुमत से सर्व सुख करई। విన్నారుగా, హనుమాన్ చాలీసాను గట్టిగా పఠిస్తూ రామనామం కృష్ణుడి మంత్రం చదువుకుంటూ ఈ పాదయాత్ర చేస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారుగా. ఎస్, ఈయన అనంత్ అంబానీ, లక్షల కోట్లకు అధిపతైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు. తన ఎంత ధనవంతుణ్ణైనా ఆ దేవుడికి మాత్రం సాధారణ భక్తుణ్ణి అని చెప్పే అనంత్ అంబానీ మరోసారి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏప్రిల్ 10వ తారీఖుకి తనకు 30 ఏళ్లు నిండుతున్న సందర్భంగా తన పుట్టినరోజును ద్వారకలోని శ్రీకృష్ణుడి మందిరంలో జరుపుకోవాలని సంకల్పం తీసుకున్నారు అనంత్ అంబానీ. ఇందుకోసం ఆయన తన పూర్వీకుల ఊరైన జామ్నగర్ నుంచి ద్వారకకు 160 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. అంబానీ వారసుడిగా అత్యంత భద్రతలో గడపాల్సిన వ్యక్తి తనకు అవేమీ వద్దంటూ కృష్ణుడి ఆశీర్వాదమే చాలంటూ జామ్నగర్ నుంచి నడకను ప్రారంభించారు. రోజుకు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు నడుస్తూ 10వ తారీఖు నాటికి ద్వారకకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్న అనంత్ అంబానీ అంత దూరం కాలినడకన నడవడం కష్టమైన, ఆస్తమా కారణంగా వచ్చిన ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నా అవేమీ లక్ష్య పెట్టకుండా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్గమధ్యమంలో ఉన్న గుడులు, గోపురాలు దర్శించుకుంటూ రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్ల చొప్పున నడుస్తున్నారు అనంత్ అంబానీ. యువతరం సనాతన ధర్మంపై నమ్మకం ఉంచాలని, మనం చేయలేమనుకునే పనులు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటే పూర్తి చేయొచ్చని నిరూపించేందుకే తనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా ఈ ఆధ్యాత్మిక పాదయాత్రను చేస్తున్నానని చెప్పారు అనంత్ అంబానీ. यात्रा चाले છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી, અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે. અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. એ જ બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું, મારા ભાઈઓ અને મારા મિત્રોને, કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગે વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું.